ఒకానొక ఊర్లో ఒక పెన్సిళ్ళు తయారు చేసే ఒక వృద్ధుడు ఉన్నాడంట. కొన్ని సంవత్సరాల నుంచి అతనికి పెన్సిళ్ళు తయారు చేసే అలవాటు ఉందంట. అయితే పెన్సిల్ అన్నీ తయారు చేసిన తర్వాత అవి డబ్బాలో ప్యాక్ చేసే ముందు ఆ పెన్సిల్స్తో ఇలా మాట్లాడుతున్నాడంట. నేను ఇంకొంతసేపట్లో మిమ్మల్ని బయటికి ఇచ్చేబోతున్నాను. కస్టమర్ చేతిలోకి మీరు వెళ్ళిన తర్వాత బెస్ట్ పెన్సిల్గా మీరు అవ్వాలంటే 3 విషయాలను మీరు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవాలని చెప్తా ఆ పెన్సిల్తో అన్నాడంట. మొదటిదిగా, మీకు రాయడం వచ్చని మీకు తెలుసు, అలానే మీకు నచ్చినట్టు మీరు రాసుకుంటూ వెళ్ళిపోతే మీరు ఎప్పటికీ బెస్ట్ పెన్సిల్ అవ్వలేరు. కస్టమర్ ఎలా రాయాలనుకుంటాడో మీరు అలాగే రాయాలన్నాడంట. రెండో విషయం, మీరు బ్లంట్గా అయిపోయినప్పుడు, సరిగ్గా రాయట్లేనప్పుడు కస్టమర్ మిమ్మల్ని షార్ప్నర్ పట్టుకొని కాస్త షార్ప్ చేస్తాడు. కొంచెం నొప్పి వస్తుంది, కానీ మీరు అది భరిస్తే ముందుకన్నా ఇంకొంచెం బాగా మీరు రాయగలరు అన్నాడంట. మూడోదిగా, సరే మీరు రాస్తా తప్పులు జరుగుతాయి, కానీ తప్పులు చేసినప్పుడు మీరు బాధపడినా పర్లేదు, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ తప్పుల్ని చెరపడానికి కస్టమర్ దగ్గర ఒక ఎరేజర్ ఉంటుందని చెప్పాడంట. ఈరోజు మనమే ఆ పెన్సిల్స్ ఏమో కదా. మన సృష్టికర్త అనే దేవుడు మనల్ని ఎంతో ప్రేమగా మంచి ఆకారంలో ఆయన రూపంలో మనల్ని చెక్కుకొని ఉన్నాడు. అయితే మనం కూడా చాలాసార్లు లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ది బెస్ట్గా ఉండాలనుకుంటాం. మనం మంచి క్వాలిటీ లైఫ్ని మనం జీవించాలని మనం ఆశపడుతూ ఉంటాం కదా. సో అయితే దేవుడు ఈరోజు మనకి ఇచ్చే 3 చిట్కాలు. ఆ పెన్సిల్కి ఏ రకంగా అయితే అతను ఇచ్చాడు, ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఏమని? మొదటిదిగా, మీకు నచ్చినట్టు మీరు జీవితాన్ని కాకుండా మన జీవితాన్ని మన దేవుని చేతిలో మనం సమర్పించుకున్నట్లయితే, ఆయనకి ఇష్టకరంగా మనం ఉన్నట్లయితే మన జీవితం ది బెస్ట్ లైఫ్గా అవుతుంది. 2, ది బెస్ట్ లైఫ్ కావడానికి కొన్నిసార్లు కొన్ని శ్రమలను, శోధనలు దేవుడు మనకి ఇస్తాడు. అవి కేవలం మనల్ని షార్ప్గా చేయడానికే తప్ప మనల్ని కష్టపడడానికి కాదు. 3, కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, తప్పుడు ఆలోచనలు పడిపోతూ ఉంటాం, బాధపడతాం. దానికోసం మనం బాధపడినా పర్లేదు, కానీ అయితే భయపడొద్దని చెప్తున్నాడు. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం మన కోసం మన దేవుడు భూలోకం మీదకి వచ్చి మన కోసం రక్తాన్ని కార్చాడు కదా. అయితే ఆ రక్తమే మన పాపాలన్నిటికీ ఒక ఎరేజర్గా పనిచేస్తుంది, ఒక బెస్ట్ లైఫ్గా మనల్ని తీర్చిదిద్దుతుంది. హల్లెలూయా. కనుక కాసేపు కళ్ళు మూసుకొని హృదయాంతరంగాల నుంచి దేవుని ఆరాధించేద్దామా. ప్రభువా, నువ్వు ఎంత ప్రేమపూర్ణుడు, ప్రభువా నువ్వు ఎంత చాలి కలిగిన దేవుడు, యేసయ్యా ఎంత ప్రేమగా నేను చేసుకున్నావే, ఈ జీవితాన్ని నీకు సమర్పించుకున్న. నోరు తెరిచి అడుగుదామా, ఎవ్వరు మౌనంగా ఉండద్దండి. నోరు తెరిచి, ప్రభువా సమర్పించుకుంటున్నాను, ప్రభువా దాని శ్రమలో నాకు ఉండు, అయ్యా మమ్మల్ని నడిపించు అని నోరు విప్పి, అయ్యా ప్రభు నీకు సమర్పించుకున్నాను అని ఒక్క మాట చెప్దామా.